ఒకే టీవీలో ఒకేసారి చూడలేం, కానీ నా స్కిట్ ని 2 టీవీల్లో ఒకేసారి చూపిస్తానంటున్నాడు. అదేలాగా మా ఇంట్లో ఒకటే టీవీ ఉంది కదా అనుకున్నారా? ఈ స్కిట్ చూసేయండి, 2వ టీవీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు స్టీవ్. సింహంతో వేట నాతో ఆట మొదలెట్టకూడదు. వన్స్ మొదలెట్టాక మీరాపిన నేనాగను. సార్ ఇదంతా చూసి ఇదేదో జై చిరంజీవి సినిమా అనుకున్నారు సార్. నన్ను కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ చేసినా బాధపడేవాడిని కాదు సార్. నన్ను కూర్చోబెట్టి జబర్దస్త్లో నేను చేసిన డాన్స్లు నాకే చూపిస్తున్నారు సార్. అయినా నేను ఆగను సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ మొహం మీద చిరునవ్వు ఎలా ఆగదో, ఎన్ని వర్షాలు తుఫాన్లు వచ్చినా రోజా గారు అనసూయ గారు మొహాల మీద మేకప్ ఎలా పోదో, ఎంతమంది ఎన్ని తాళ్ళేసి కట్టేసినా నాలో నటరాజుని ఎవరు ఆపలేరు సార్. నేను డాన్స్ చేస్తా. అబ్బా అది సార్ మనలో టాలెంట్. చూసారా బాబు గారు, ఆయన లేకపోయినా ఆయన మాట్లాడాలనిపిస్తున్నాయో. 3 రోజుల క్రిందట మల్లెపూలు తీసుకొచ్చి గంటలో వస్తున్నారు, ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. ఏమే నువ్వు నేను తప్పిపోయానని బాధపడుతున్నావా? తెచ్చిన మల్లెపూలు వాడిపోతానని హింట్ ఇస్తున్నావా? ఏమైందండి? మహానటి మహానటి. చంద్రన్న స్కిట్ చూసి నిజంగా ఆడవాళ్ళు ఇలా ఉంటారా అని డౌట్ వచ్చేదే, కానీ నిన్ను చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు మహానటి కాదు, మహా అతి. ఏమైంది చెప్పండి. కనపడట్లా కిడ్నాప్ చేశారే. అయ్యో అలా చేశారండి. పోషణ అమ్మ, నేను కలెక్టర్ అవ్వలేదే, కిడ్నాప్ అయ్యానే. మీరు లేక చూసారా ఎలా చిక్కిపోయాను. నేను ఉన్నప్పుడు మాత్రం ఏదో నయనతార లాగా నాజుగ్గా ఉన్నట్టు. ఏమండి, బోన్లెస్ చికెన్ బోన్లెస్ మటన్ చూసుంటారు మీరు, కానీ బోన్లెస్ మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మా ఆవిడే. నేనే కాదండి, మీరు లేకుండా మన ఇంట్లో బెడ్రూమ్ కూడా ఎంత బోసిపోతుంది. చూసారా సార్, మనం సముద్రంలో కొట్టుకుపోతున్నా సరే ఇంట్లో ఉప్పు అయిపోయింది, అందులో నుంచి వచ్చేటప్పుడు కొంచెం తీసుకురండి అనే టైప్ సార్ వీళ్ళు. ఏమంటే చెప్పడం మర్చిపోయా, మీరు లేని టైంలో ఇంటి ఓనర్. నేను లేని టైంలో ఇంటి ఓనర్ వచ్చి ఏం చేశాడు చెప్పవే? ఆపకే. ఇలా మొగుడు లేని టైంలో ఎవరో వచ్చి అని మీరు సడన్ గా ఆపితే 600 కోట్లు తీసిన సినిమా ఆడియో ఫంక్షన్ లో డబ్బులు లేక ఆపినంత బాధగా ఉంటది. కంప్లీట్ గా చెప్పవే. అబ్బా రెంట్ అడిగి వెళ్ళాడండి. రెంట్ అడిగాడా? అమ్మయ్యా, అడగకుండానే పేమెంట్ పెంచినంత ఆనందంగా ఉంది. విషయం అండి, మీరు లేనప్పుడు పక్కింటి సరళ గారు నా తోడుగా పడుకున్నారు. ఎంత మంచివాడో తెలుసా పాపం ఆవిడే. అవునవునే, చాలా మంచి ఆవిడే. పోయింది సార్, నువ్వు లేనప్పుడు కూడా ఆవిడే. అదే వాళ్ళ ఆయన నాతో పాటు తోడుగా పడుకోమని చెప్పింది. కట్టలు తెంచుకొని వచ్చేవచ్చు కదండి. నేనేమన్నా తమిళ సినిమా హీరోనా? ఈ కట్టలు తెంచుకోటాలు, బుల్లెట్లు, బఠానీల మింగటాలు నాకు తెలియదే. తమిళ సినిమా కమెడియన్ లాంటి అంతే. అన్నా వచ్చావనా? మీరు లేని జీవితం పంజర్లో పెట్టిన చిలకలా తయారైంది. నా జీవితం మాత్రం గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిలా తయారైందా ఏంటి? నా జీవితం కూడా అలాగే ఉంది. మనతో పాటు పెళ్లి అయినా సుబ్బారావు వాళ్ళ ఆవిడని ఊటీ తీసుకెళ్లాడు, వెంకట్రావు కొడైకెనాల్ తీసుకెళ్లాడు. మీరు ఎక్కడ తీసుకెళ్లారండి? ఆ వెంకటలక్ష్మిని చూడు, వాళ్ళ ఆయన దూరంగా ఉన్నాడు, దుప్పటి కప్పుకొని పడుకుంది. నువ్వు కూడా వెళ్ళి పడుకోబో. ఒకవేళ నేను మీ పొజిషన్ లో ఉండి నన్ను కూడా కిడ్నాప్ చేసి 4 కోట్లు డిమాండ్ చేస్తే అప్పుడు మీరేం చేస్తారండి? వెంటనే దీని ఫేస్ కింద ఎవడైనా డిమాండ్ చేస్తారని గట్టిగా ప్రశ్నిస్తా. ఇదేంటి దొరబాబు గారు వస్తున్నాడు? భర్త లేనప్పుడు ఏ ఫ్రెండ్ అయితే మన ఇంటికి రాకూడదు అనుకుంటామో ఆ ఫ్రెండే మా ఇంటికి వస్తున్నాడు. ఏమండి మీ ఫ్రెండ్స్ వస్తున్నారు, ఏమని అడుగుతారండి? వాడిప్పుడు నీ దగ్గరకు వచ్చి మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. నువ్వేమో 3 రోజుల నుంచి కనపడట్లేదు అని చెప్తావు. అప్పుడు వాడు నిన్ను దగ్గరకు తీసుకుని దిగులు పడకు అని గట్టిగా కౌగులించుకుంటాడు. అప్పుడు నువ్వు ఆ పక్కనున్న పప్పు గుత్తి తీసుకుని వాడి నెత్తి మీద టప్పి 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 అని కొట్టాలి. అంత ఆనందపడిపోవకు. పప్పు గుత్తితో కొడితే పడిపోయేంత పప్పు కాదు వాడు. మళ్ళీ లేస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు నువ్వు రాడ్డు తీసుకుని వాడి నెత్తి మీద డప్పి 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 అని కొట్టు. ఇక రాడ్డుతో కొట్టినా కూడా వచ్చాడు అంటే వాడంత రాడ్డు ఇంకెవడో ఉండడు. వాడిని అలా వదిలేయి. అబ్బా ఆపండి, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏమన్నయ్య గారు బాగున్నారా? ఏమైందండి? అన్నయ్య గారు అనేటప్పటికి హార్ట్ పెయిన్ వచ్చిందమ్మా. అన్నయ్య గారు బాగున్నారు. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మమ్మల్ని అందరినీ తన డబ్బులతో గోవా ట్రిప్ తీసుకెళ్తానడా? గోవా ట్రిప్? అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడానికి ఆటోకి డబ్బులు లేవంటే నానక్రామ్ కూడా నానో కారు అడిగాడంట.
అదేంట్రా అలా కట్టేసారేట్రా? మొన్న ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాం కదరా, మీరు ఏదో ఒక రోజు కాళ్ళు కూడా కింద పెట్టలేని పొజిషన్కి వెళ్తానన్నాడు కదా. కారులోనూ కూర్చుంటాం అనుకున్నా, ఇలా కిడ్నాప్ అయ్యి కుర్చీలో కూర్చుంటాం అనుకోలే. కిడ్నాప్ చేశారా? ఎవరు చేశారు చెప్పరా? లేడీసా జెంట్సా? ఎవరు చేశారా? అవన్నీ ఎందుకురా? ఒకవేళ లేడీ అయితే వాడు కూడా కిడ్నాప్ చేయించుకొని కట్లు వేయించుకుందామని. మామూలుడు కదాడు, చావు బతుకుల్లో మనందరం దాహం దాహం అని అరుస్తాం, వాడు మాత్రం దమయంతి దమయంతి అని అరుస్తాడు. అలాంటి వాడు. ఒరే వాడిని చూడరా, ఈ కుర్చీలో కట్టిన పొజిషన్ భలే ఉందరా. ఇదే పోస్టర్ తీసి మనం ఆర్జీవి గారికి పంపితే ఆయనతో మంచి సినిమా తీస్తారు. ఒరే వద్దురా బాబు, ఆర్జీవి గారు తీసిన సినిమాల కంటే అనౌన్స్ చేసిన సినిమాలే ఎక్కువే. మళ్ళీ ఎందుకు, మనకు అవసరమా? మీరేం చేస్తారో తెలీదు, ఆయన తొందరగా విడిపించండి. అది పోతే పోయింది కానీ రే, మీకు ఒక పని చెప్తారని నడిపించడానికి. నన్ను గనక మీరు విడిపించాలంటే ముందు నా మరదలను వీళ్ళకి అప్పగిస్తే నన్ను మీకు అప్పగిస్తారా? ఆ పని చేయండి రా ప్లీజ్. అరే నా స్కిల్స్ గురించి నీకు తెలుసు కదరా. స్కిల్సా? నీకా? నీలాంటోడే పోపుల డబ్బాలో డబ్బులు మొత్తం పోగు చేసి స్విస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడంట. ఒరే నేను చెప్పింది చేయండి రా ఫస్ట్ వెళ్ళి. చెప్పరా? సరేరా. మీరేం చేస్తారంటే ఇద్దరు చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఆ ఇంట్లో ఎవరికి నేను మాట్లాడుతున్నట్టు వినపడకూడదు, మీకు మాత్రం వినపడాలి. ఓకేనా? ఓకేరా. బయలుదేరండి. రేయ్, ఆ ఇసుక లారీ లాగా ఉన్నాడే వాడే మా మామయ్య. ఆ ధర్నాలో నిప్పట్టించిన బస్సుకు ముందు టైర్ లాగా ఉందే అదే మా అత్తయ్య. ఎవరు బాబు మీరు? మేము మీ అల్లుడి గారి ఫ్రెండ్స్ అండి. కారు పంక్చర్ అయితేని రాత్రి ఇక్కడే పడుకుని వెళ్దారనుకుంటున్నాం. మా ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుబాట్లు అంటాడు. ఈ ఊర్లో అన్ని గుళ్ళు తిరిగి ఆ ప్రసాదాలు మొత్తం తెచ్చి 3 పూట్ల అన్ని మేపాలి. ఆ కడుపు కోసం పడే పాటలనే కట్టుబాట్లు అని పెట్టుకున్నాడు అనమాట. ఈ సంవత్సరం ఏం పంట పండించారు? పండిస్తున్నాడు. నీ పంటే? ఏం పంట? పత్తి పంట. ఇదిగో మా అమ్మాయిని పరిచయం చేస్తాను. నాకు అమ్మా లోపల ఏం చేస్తున్నావే, రా బయటికి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అవి అల్లరి చూపులు కాదు, అస్థికల కోసం ఎదురు చూసే చూపులు అవి. ఏంటి, మా బావ ఫ్రెండ్సా? యాక్చువల్ గా మా బావనే పెళ్లి చేసుకోవాలండి. మా అక్క కోసం త్యాగం చేశాను. ఎక్కడ మరి? అన్నమయ్యలో ఇది రమ్యకృష్ణ, అది కస్తూరి, నేను మీ నాగార్జున. మీరే చెయ్యాలి త్యాగాలు. ప్రతి పండక్కి మా బావ వస్తాడని ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఉన్న 2 కళ్ళే మన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చుట్టూరు తిరుగుతుంటాయి. ఇది 1000 కళ్ళతో ఎదురు చూసిందంట. ఇక మీరు నమ్మండి. నా అందంతో చాలా ఇబ్బంది పెడుతున్నాను బాబు గారు. మా ఈదు కుర్రోళ్ళు అంతా నా వెనకాల పడతానే ఉంటారు. ఆ లోపల ఉన్న చేతికర్ర బయటికి తీసుకెళ్తుంటే అప్పుడప్పుడు ఏడిపించకుండా ఉంటారు. మీకు ఎలాంటి వాడు కావాలండి ఇంతకే? నా రాజకుమారుడు నా కోటలోనే ఉండాలి, రెక్కల గుర్రం మీద వచ్చి. నిన్ను చూస్తే ఆ కోటలోనే పాతేసిపోతాడు. ఎలాంటి లక్షణాలు ఉండాలి కావాలండి? నన్ను చిల్లి పిల్లని చేసి ఉయ్యాలు ఊపుతూ ఉండాలి, ఎవరు రాకుండా ఆపుతూ ఉండాలి. ఇది పడిపోయినప్పుడల్లా నీళ్లు కొట్టి లేపుతూ ఉండాలి. సర్లే అమ్మా, ఒక్క ముద్దు తిను. వద్దు నాన్నగారు, నాకు అలసరింది. మా ఒక్క ముద్ద. అబ్బా బీపీ పెరిగిపోతుంది. దానికి తినిపిస్తుంటే అన్నం తినిపించినట్లేదు, ఏదో బెండం తినిపించినట్టే ఉంది. సర్లేండి, పడుకున్నారండి. నాకు సెలవును పెట్టించండి, నాకు ఇండిషన్లు పడిపించండి. 108 ఎప్పుడు నా పక్కన. మేలుకున్నప్పుడు ఓ గొప్పలు చెప్పేస్తారు, పడుకున్నప్పుడే ఒరిజినాలిటీస్ బయటపడతాయి. ఒరే అందరూ పడుకున్నారా? నీ మరదల్ని సంచిలో పెట్టి నోట్లో గుడ్డ పెట్టి బాగా తాడేసి వెగబెట్టి కట్టేస్తే ఉంటది. మీరు తీసుకొచ్చిన తర్వాత ఆ నోట్లో గుడ్డలు తీసి ముక్కులో పెట్టాల్సి వస్తది. మామూలుగా తీసుకురండి. ఒరే పనులు పని అత్తగారిని కూడా తీసిపోదామా? అత్త కనపడితే చాలు ఈ చెత్త జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఒరే మరదల్ని కిడ్నాప్ చేసేసాం, ఇప్పుడు ఏం చేయాలి చెప్పరా? ఏం చేస్తారో లండన్ వచ్చేయండి. లండన్ దేనికిరా? నేను లేకుండా మీ చేత స్కిట్ చేయించడానికే ఈ ప్లాన్ వేసారా? మనల్ని ఎవరో కిడ్నాప్ చేయలే, ఇదంతా డ్రామా. బాయ్. ఇదేంట్రా ఇదే? ఎంత పని చేసావురా? లండన్ చెక్కేశాడా అది అయితే? మీతో తను లేకుండా స్కిట్ చేయలేదు అనుకున్నానంటే ఇద్దరు ఇరగదీశారు అనుకో. జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. ఆది లేకపోయినా ఆదిని టీవీలో చూపిస్తూ ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకొని బాగా చేశారు. నైస్. బాబు గారు. ఆదిని సింక్ చేయడం గొప్ప విషయం, అందరూ బాగా చేశారు, ఎస్పెషల్లీ వాడు శాంతి స్వరూప్. గుడ్, బాగుంది.